కలిసి వచ్చి వారిని వాళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులందరం కూడా వచ్చి వారిని సాదరంగా ఆహ్వానించాం. వారు పెద్దలు కేసీఆర్ గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని అల్టిమేట్ గా ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తప్పకుండా జగిత్యాల జిల్లా ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకొని వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. వారికి తప్పకుండా మా వైపు నుంచి ఆహ్వానం మాత్రమే కాదు, పార్టీలో కూడా సముచితమైన స్థానము, గౌరవము తప్పకుండా ప్రజల్లో వారికి ఉన్న గౌరవానికి, ప్రజల్లో వారికి ఉన్న గుర్తింపుకు తగ్గ విధంగా ఉంటుందని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజు వారు కూడా వారి సహచరులందరినీ పరిచయం చేశారు. చాలా ఓపికగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు పెద్దలు జీవన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా మా అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు స్పందించాలని కోరుతాం. ఈరోజు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచన సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రులు కేటీఆర్ గారు ఏదైతుందో జిల్లా చెందినటువంటి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందినటువంటి అందరు కూడా నాకు పూర్వ సహచరులే, అందరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం నాకుంది. అందరితో పర్సనల్ రిలేషన్ కూడా నాకుంది. అందరితో ఇక్కడి మారిన పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ లో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఇలా ప్రధానంగా ఏదైతే వివరం కాన్స్టిట్యూషన్ ఏదైతుందో రాష్ట్ర భవిష్యత్తు అనేది ప్రధానం. రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఏదైతుందో మనం పాటుపడుతున్న అవకాశం మరి వారు నాకు కల్పించడానికి ముందుకు వచ్చినందుకు నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. చెప్పండి, నేను వాస్తవంగా ఏదైతుందో 25 మార్చ్ నేను కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్న నాడు కొత్త భావోద్వేగానికి గురి కావడం జరిగింది. 4 దశాబ్దాల అనుబంధం కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ నుండి మరి బంధం తెంచుకునేటువంటి ఒక పరిస్థితి ఎదురు కావటం కొంత నాకు ఆనాడు రియల్లీ ఐ ఫెల్ట్ దట్ డే వాజ్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఇవాళ ఒక విధంగా ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెంచుకున్నా కానీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి ఒక అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ ఐఎమ్ ఫీలింగ్స్ టుడే ఈజ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే జీవితం అనేది ఎటు దారి తీసి ఏంటి మనం ఎవరు కూడా ఊహించమని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తులో కూడా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేని చెప్పండి. దాని కారణాలు కూడా మీరు ఊహించి ఉంటారని చెప్పండి. గత 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డని చెప్పంటారు. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం అని చెప్పంటున్నాను. వీళ్ళ ఆనాడు ఏదైతే 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఒక్కరికొకరు ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. ఆనాడు ఏదైతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి యొక్క పరిష్కారాలు ఏదైతుందో అభివృద్ధి ఉందో ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి మీరు పేర్కొనడం జరిగిందో దాన్ని ప్రజలు ఆకర్షితులైన కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటున్నాను. ఐ హావ్ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా. నేను కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాల్లో తిరోగమన చర్య కాదు. వీళ్ళ ప్రజలు ఏదైతుందో అంటే నేను ప్రాక్టికల్ చెప్తున్నాను. ఇవాళ నేను మీరేదో వచ్చిందో అని చెప్పని బీఆర్ఎస్ లో జాయిన్ కావాలని చెప్పి ఇక్కడ నిర్ణయం ప్రకటించడం కాదు చెప్పంటున్నాను. నేను ఆనాడే నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను కొంతమంది నాకు ఒత్తిడి పెట్టి అయినా నేను ఐ వాంట్ టు స్టడీ ది మైండ్ ఆఫ్ ది పీపుల్. ప్రజాభిప్రాయం ప్రజలు ఏ విధంగా స్పందన ఉందో గమనిస్తామని చెప్పండి. మా మిత్రులు సహచరులు శివప్లాసులు యొక్క అభిప్రాయం కూడా సేకరించాలని చెప్పని ఈ 2 వారాన్ని ఓపిక పెట్టని చెప్పండి. మా మిత్రులు శివభిలాషులు సహచరులు వారి యొక్క సూచనలు సలహాలతో పాటుగా ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని గమనించండి. నేను ఈ మధ్య ఒక 4-5 డేస్ బ్యాక్ ఇట్లా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. మా ప్రెస్ మిత్రులు కూడా
ఇంకా మీరు ఎందుకు ఓపిక పడుతుంది సార్, ఏదో నిన్న ప్రకటిస్తే అయిపోతాయి కదా, ఎందుకు మీరు అనుకున్నట్టు ప్రకటించి ముందుకు పోతే అయిపోతాయి కదా అని చెప్పని మా పాత్రికేయ సోదరులు కూడా ఏది ఇస్తుందో దే టు హ్యావ్ సజెస్టెడ్. అంటే ఇవాళ ఏది ఇంకా మీరు రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు, యూ కెన్ గో ఫర్దర్, యూ కెన్ గో హెడ్ అనే ఒక భావ సూచనలు మా పాత్రికేయ సోదరులు కూడా పొందడం జరిగిందని చెప్పండి. అంటే ఇవాళ ఏది ఇస్తుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసే ఒక అవకాశం మీరు అన్నట్టు 2014లో నాకు వచ్చింది. అయినా కానీ ఇది పొలిటికల్ కమిట్మెంట్ తోని నేను కాంగ్రెస్ లో కొనసాగింది. బట్ ఇవాళ పరిస్థితి లోపల ఏదైతుందో నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ లో ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక ఇబ్బందులకు తోడు ఏదైతుందో నాకు రాష్ట్ర హితం ప్రధానం కనబడుతుందని చెప్పి, ఎవరికైనా ప్రజా జీవితం అనేది రాష్ట్ర హితం అని చెప్పండి. ఆ రాష్ట్ర హితము ముఖ్యంగా రైతాంగం, రైతు కూలీలు, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలు అని చెప్పంటూ నేను విద్యార్థి లోకం అని చెప్పండి. నిర్ణయాగమం ఏదైతుందో కోర్టు వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో రాష్ట్రంలో చెల్లింపు చేయలేకపోతుంది కాబట్టి మీరు తల్లిదండ్రుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవచ్చని చెప్పాను. ఎంతకన్నా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏముంటుందో చెప్పంటారు. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుందో చెప్పంటున్నాను. విద్యార్థులంటే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అని చెప్పంటారు. అట్లా విద్యార్థి లోకానికి ఏది ఇస్తుందో ఇవాళ మనము భవిష్యత్తు చూపెట్టలేకపోతున్నాం అని చెప్పంటే పాలన అనేది ఏ విధంగా కొనసాగుతుందో దీన్ని బట్టి ఊహించవచ్చు అని చెప్పంటారు. తప్పకుండా ఇవాళ మీరు ఏదైతే ఇంత అంటే రియలీ యూ నీ నాట్ కమోర్ అప్ టు దిస్ ప్లేస్ నాకు రావాలన్నట్టు మీరు రావాల్సినందుకు నిజంగా మీకు అందరికీ, మీ మిత్రులకు అందరికీ, ముఖ్యంగా ఏతుందో మా మిత్రులు పొప్పులీశ్వర్ గారు, వారు ఇక్కడ మంత్రిగా పనిచేసిండ్రు, వారితో నేను కలిసి శాసనసభ్యులు పనిచేసిన, శాసన మండలి సభ్యులు పనిచేసిన, రమణ గారితో కూడా ఏదైతుందో వారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను మీ ఇద్దరం కూడా ఏదో చిరకాల మిత్రులము. 93 వరకు ఏదో కలిసి పనిచేసినవి. ఓన్లీ 94 he has deferred with me. ఓన్లీ 94 he has deferred with me. తర్వాత వాడు పార్లమెంట్ ఎన్నికైన తర్వాత ఏదైతుందో ఇవాళ వారి ఏదైతే ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో అక్కడికి నాకు ఉప ఎన్నికలు పోటీ చేసే అవకాశం వచ్చింది. దట్ ఎలక్షన్ నన్ను కెప్ట్ మీద మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం నాకు నిలబెట్టింది ఆ ఉప ఎన్నిక అని చెప్పండి. ఇక్కడ సోదరు వసంత జరిపి